త్రిమూర్తుల్లో ఒకరు. అతను సృష్టి, సంరక్షణ, లయ క్రియలను సూచించే లయకర్త. శివుడు అర్ధనారీశ్వర స్వరూపుడు. నటరాజు మరియు ఆదియోగి. శివుడే మొట్టమొదటి యోగి అని పరిగణించబడతాడు. మొదటి జ్ఞానాన్ని సప్తఋషులకు బోధించాడు. నీలకంఠుడు. సముద్ర మథన సమయంలో వెలువడిన హాలాహల విషాన్ని లోకాల రక్షణ కోసం తానే పీల్చి తన కంఠంలో నిలువ చేసుకున్నాడు. ఆ విషం వలన అతని కంఠం నీలంగా మారింది. శివుడు అజుడు అనగా జన్మించనివాడు. అతనికి తండ్రి లేడు, తల్లి లేదు. అతను స్వయంభువు. అయినా కొన్ని గ్రంథాలలో విష్ణువు నుండి లేదా బ్రహ్మ నుండి అవతరించినట్లు కూడా వర్ణించబడ్డాడు. శివపురాణం ప్రకారం శివుడే పరమ సత్యం మరియు అన్ని సృష్టికి మూలం. సతీదేవి ఆది పరాశక్తి, ప్రజాపతి దక్షుని కుమార్తె. ఆమె శివుడిపై గాఢమైన భక్తి కలిగి ఉండి అతనినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన తండ్రి దక్షుని శివుడి పట్ల గల ద్వేషం మరియు అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తన తండ్రి నిర్వహించిన యజ్ఞంలో అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శివుడికి భారీ దుఃఖాన్ని కలిగించి అతను ప్రళయంలా కోపించాడు. అతను వీరభద్రుడిని సృష్టించి దక్షుని యజ్ఞాన్ని నాశనం చేయించాడు. సతీదేవి తర్వాత ఆమె పార్వతిగా హిమవంతుని కుమార్తెగా అవతరించి మళ్లీ శివుడిని వివాహం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేసింది. శివుడు మొదట ఆమె తపస్సును పరీక్షించాడు, కాని చివరికి ఆమె భక్తిని మెచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. శివుడికి 2 పుత్రులు ఉన్నారు. ఒకరు వినాయకుడు, ఇతడు విఘ్నేశ్వరుడు, జ్ఞానం మరియు తెలివితేటల దేవత. రెండవ కుమారుడు కార్తికేయుడు, ఇతడు సేనాధిపతి, దేవతల సేనాపతి. నంది శివుని వాహనం మరియు అనుచరుడు. శివుడు అవతారాలు ధరించలేదు, కాని రూపాలు ధరించాడు. కొన్ని ముఖ్యమైన రూపాలు. హనుమంతుడు. శివుడు హనుమంతుడిగా అవతరించాడు. పురాణ ప్రకారం రామావతారం జరగబోతోందని తెలిసినప్పుడు మహాదేవుడు స్వయంగా శ్రీరాముని సేవ చేయాలని సంకల్పించాడు. అందుకే ఆయన వాయుదేవుని సహాయంతో హనుమంతుని రూపంలో అవతరించాడు. అంటే హనుమంతుడు అనేది శివుడి అంశావతారం. హనుమంతుడు శివుడి అంశావతారం అని శివపురాణం, స్కంద పురాణం, తులసీ రామచరితమానసం వంటి గ్రంథాలు చెబుతున్నాయి. దుర్వాస మహర్షి. శివుడు తన క్రోధశక్తిని నియంత్రించడానికి క్రోధమును వేరుగా అవతరింపజేశాడు. ఆ క్రోధరూపమే దుర్వాస మహర్షిగా జన్మించాడు. అందువల్ల దుర్వాసుడు శివుని అంశావతారంగా భావించబడాడు. తన శాపాలతో ధర్మాన్ని స్థాపించడంలో ఆయన పాత్ర ఉంది. బ్రహ్మ శివుని గురించి అవమానకరంగా మాట్లాడినప్పుడు శివుడు తన కోపాగ్ని నుంచి భయంకర రూపాన్ని సృష్టించాడు. ఆ అగ్నిజ్వాలల నుంచి భైరవుడు అవతరించాడు. భైరవుడు అధర్మాన్ని నశింపజేసే శివుడి రౌద్ర స్వరూపం. కాలభైరవుడు. భైరవుడి రూపాల్లో అత్యంత శక్తివంతమైన, కాలాన్ని నియంత్రించే దేవుడు. కాలభైరవుడు కాలం మీద అధిపతి. శివుడు బ్రహ్మ తలన్ని నరికిన తర్వాత చేసిన పాపం నుండి విముక్తి పొందడానికి కాలభైరవ రూపం దాల్చాడు. కాలభైరవుడు వారణాసి నగర రక్షక దేవుడుగా పూజించబడతాడు. పిప్పలాద ఋషి. పిప్పలాద ఋషి శివుడి అంశావతారంగా భావించబడతాడు. శివుడు లోకానికి ఆయుర్వేద జ్ఞానం అందించడానికి ఈ రూపం దాల్చాడు. అతను పిప్పల వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానం ప్రసాదించాడు. అందుకే ఆయనను ఆయుర్వేద పితామహుడు అని పిలుస్తారు. త్రిపురాంతకుడు. తారకాసురుడు అనే రాక్షసునికి 3 కుమారులు ఉన్నారు. వారు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి. వీళ్ళు తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందారు. 3 నగరాలు కావాలి, అవి ఒక్కసారిగా కలిసి వచ్చినప్పుడు ఎవరినైనా నాశనం చేయగల శక్తి ఉండాలి అని కోరారు. బ్రహ్మ అంగీకరించి వారికి 3 ఎగిరే నగరాలు ఇచ్చాడు. చివరికి వీరి అహంకారాన్ని శివుడు త్రిపురాంతకుడిగా వచ్చి నాశనం చేశాడు. త్రిపుర దహనం సమయంలో శివుడు త్రిపురాంతకుడు అనే రూపంలో కనిపించాడు. ఆ రూపం ఇలా ఉంటుంది. శివుడు రథంలో కూర్చున్నాడు. ఆ రథం భూమి, ఆ రథం చక్రాలు సూర్యుడు, చంద్రుడు. బ్రహ్మ ఆయన రథసారథి. విష్ణువు బాణంగా,
అగ్ని ఆయన బాణం అంచుగా మారారు. ఆ శక్తివంతమైన రూపంలో శివుడు ఒకే బాణంతో 3 నగరాలను దహనం చేశాడు. శివలింగం శివుడి నిరాకార, నిర్వచనాతీత, సర్వవ్యాప్తమైన శక్తికి ప్రతీక. ఇది అనంతమైన జ్యోతిని సూచిస్తుంది. త్రిశూలం సృష్టి, స్థితి, లయ ఈ 3 గుణాలను సూచిస్తుంది. డమరుకం సృష్టి యొక్క ప్రాథమిక ధ్వని అంటే నాదబ్రహ్మను సూచిస్తుంది. చంద్రకళ తలపై చంద్రుడిని ధరించడం, కాలంపై నియంత్రణను సూచిస్తుంది. గంగ తలపై నుండి ప్రవహించే గంగా, జ్ఞాన ప్రవాహం మరియు పవిత్రతను సూచిస్తుంది. విషం ప్రపంచంలోని దుష్ట శక్తులను నియంత్రించగల శక్తి, సహనశీలతను సూచిస్తుంది. నంది ధర్మం, భక్తి మరియు శక్తిని సూచించే వృషభం. శివుడు అనేది కేవలం ఒక దేవుడు కాదు. అతను ఆకాశంలా విస్తరించిన శక్తి, మనలోని నిశ్శబ్దానికి అర్థం చెప్పిన శాంతి. అతను విధ్వంసం చేసినవాడు కాదు, సృష్టికి దారి చూపిన గురువు. విషాన్ని తాగి ప్రపంచాన్ని రక్షించినవాడు, కాని కంటిలో ప్రేమ మాత్రమే ఉంచుకున్నవాడు. శివుని జడలో గంగ ఉంది, కంఠంలో విషం ఉంది, హృదయంలో కరుణ ఉంది. అతని ప్రతిరూపం మనకు ఒక పాఠం చెబుతుంది. జీవితం కష్టమైనా ధైర్యంగా ఉండాలి, ప్రేమతో నడవాలి, సత్యాన్ని నిలబెట్టాలి. శివుడు మనకు చూపించిన మార్గం ఒక్కటే. లోకాన్ని జయించడమే కాదు, మనలోని అహంకారాన్ని జయించడమే నిజమైన విజయం. కాబట్టి ప్రతి మనసులో ఒక శివుడు ఉండాలి. శాంతి కోసం, సత్యం కోసం, ప్రేమ కోసం. ఎందుకంటే శివుడు అంతం కాదు. అతనే ఆది, అతనే అంతం. అతనే మహాదేవుడు.